హలో ఆల్, ఈరోజు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? బెంగళూరులో ఉన్న మెట్రో హోల్సేల్ షాప్కి వచ్చామండి. ఇది వచ్చేసి హోల్సేల్ షాపు. రిటైలర్ షాప్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఇది అవుట్ సైడ్ మేము వెళ్తున్నాము. అవుట్ సైడ్లోనే ఏవైతే కొన్ని ఆఫర్స్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఈ విధంగా డిస్ప్లేలో ఉంచుతారు. ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ. స్టేషనరీ, లంచ్ బాక్సెస్, ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, అందుకనేసి అన్ని ఐటమ్స్ పెట్టారు. ఇది ఎంట్రీ అన్నమాట. రిటైలర్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక కార్డ్ ఇష్యూ చేసుకొని కార్డుని చూపిస్తే వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. ముందైతే ఒక కార్డుకి 2 మెంబర్స్ మాత్రమే అలో ఉంది. ఆఫ్టర్ కరోనా ఎంతమందినైనా ఫ్యామిలీ అంతా అలో చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు పైన పెట్టిన లగేజ్ని ఏ విధంగా జాగ్రత్తగా ఒక మిషన్ ద్వారా కిందికి దించేసి ఈ విధంగా అక్కడున్న వర్కర్స్ అంతా నీట్గా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి దాన్ని ప్లేస్ చేస్తారు. ఏ ర్యాక్లో దాన్ని పెట్టాలి. ఇక్కడ బ్యాగ్స్ తీసుకునేకి వచ్చాము. స్కూల్ ఓపెన్ అయింది కదా, వాళ్ళకి ఏ బ్యాగ్స్ కావాలి, కలర్స్ కావాలి అని చూస్తున్నారు. తర్వాత పెన్సిల్, పెన్స్ అన్నీ. ఈ గాజు క్యారీ బాక్స్ని ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాము, ఫైనల్గా ఇక్కడ దొరికింది అనేసి అమ్మయ్య అని తీసేసుకున్నాము. ఈ విధంగా ప్లాస్టిక్ ఏవైనా ఉంటాయి. ఎప్పుడు వస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఈ మధ్య చాలా రోజులు అయిందని ఇంకా స్కూల్ ఓపెన్ తర్వాత ఇక్కడ మేము వచ్చేసాము. వాళ్ళు ఏది కనిపిస్తే దాన్ని ట్రయల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ మిల్లెట్స్ ఏవైనా ఉంటాయి. ఈ విధంగా ప్యాకింగ్ అంతా ఉంటాయి. స్నాక్స్ ర్యాక్ సపరేట్గా, తర్వాత మనకి ఏవి కావాలంటే బిస్కెట్స్, లేస్ ప్యాకెట్స్ అవన్నీ సపరేట్ ర్యాక్స్లో ఉంటాయి. ఈ విధంగా వెళ్ళి మనకు కావాల్సింది తీసుకొని మన ట్రాలీలో వేసుకొని వెళ్తూ ఉండడమే. ఇంకా పిల్లలకు చెప్పాలా, ఇష్టమైన స్నాక్స్ ర్యాక్స్లో తీసుకెళ్తే వాళ్ళకి ఇది కావాలి అది కావాలని ఇది సెలెక్ట్ చేస్తారు, ఇంకొకటి సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకోమని చెప్పి తీసుకొని వచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్నాక్స్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకోమంటే అంతే కదా పిల్లలు అంటే. మరి ఇక్కడ తర్వాత ఇటు సైడు వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి కదా. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి. రొయ్యలు ఉన్నాయి, తర్వాత ఫిషెస్ ఉంది, క్రాబ్స్ ఉంది. ఈ విధంగా రొయ్యలను చూపిస్తున్నాం చూడండి. బ్లూ క్రాబ్స్ ఉన్నాయి. తర్వాత వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ వెరైటీని బట్టి ఇక్కడ కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఈ విధంగా ఐస్లో పెట్టింటారు. మనం ఏది కావాలని అది సెలెక్ట్ చేస్తే వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి ఆ వెయిట్లో ఈ విధంగా క్లీన్ చేసి ఇస్తారు. మేము ఫస్ట్ ఇక్కడ క్రాబ్స్ తీసుకున్నాము. ఎంత నీట్గా ఎంత ఫాస్ట్గా ఆయన క్లీనింగ్ చేస్తున్నాడు అని దాన్ని చూసి దాన్ని కూడా ఒక వీడియో క్లిప్ తీసుకొని మీకోసం చూపిస్తున్నాను. ఆల్రెడీ తీసుకున్న వెయిట్ ఉన్న ఐటెం తీసుకెళ్ళి వాళ్ళు క్లీన్ చేసి ఎంత క్వాంటిటీ ఉంటే అంత మనకి నీట్గా వాళ్ళు ప్యాక్ చేసేసి మళ్ళీ వెయిట్ చూపించేసి మనకి ఇస్తారు. రొయ్యలతో మేము ఈ విధంగా ఫోటో తీసుకున్నాము. ఒక చిన్న క్లిప్ కూడా తీసేసుకున్నాము. ఇవి ఫ్రెష్గా ఉండవి ఎలా అనేది మాకు తెలియదు. యాక్చువల్గా వేరే వాళ్ళు వచ్చి ఉంటే అక్కడ వాళ్ళని అడిగాము, ఏ విధంగా ఉన్న రొయ్యలు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. వాళ్ళు చెప్పారు. ఇక్కడ తీసుకున్న రొయ్యల్ని అక్కడ క్లీన్ చేసే అతను చూడండి ఎంత నీట్గా ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాడంటే మేము షాక్ అయ్యాము. 1 కిలో రొయ్యలు తీసుకుంటే క్లీనింగ్ తర్వాత మనకు ఓన్లీ 350 to 400 grams వచ్చిందంతే. అంత వేస్ట్ వెళ్తుందని నేను ఫస్ట్ టైం చూసాను. చూడండి, ఈ విధంగా వాళ్ళు ప్యాక్ చేసి మనకి ఇస్తారు. మా పాప ఏమో ఇక్కడ భయపడుతూ ఉంది రొయ్యల నుంచి. మా తమ్ముడు బెదిరిస్తూ ఉంటే ఇక్కడ చెప్పారు వేరే వాళ్ళు, తల దగ్గర రొయ్యలు మెత్తగా ఉంటే అవి చెడిపోయి ఉంటాయంట, గట్టిగా స్టిఫ్గా ఉంటే అవి మంచిగా ఉంటాయి అనేసి చెప్పారు. అప్పుడు తెలిసింది మాకు. అంతకుముందు మనం షాప్కి వెళ్తే ఎలా వాళ్ళు వెయిట్ వేసిస్తే అలా తీసుకొని వచ్చేసేవాళ్ళము. ఫస్ట్ టైం మేము దగ్గర ఉండి దాన్ని టెస్ట్ చేసి ఈ విధంగా మనం తీసుకోవాలా అనేసి తీసుకొని వచ్చాము.
షాప్లోకి రావడానికి కార్డ్ ఇష్యూ చేసుకోవాలి అని చెప్పాను కదా, అది మనకు రీటైలర్ షాప్ ఉంటే ఆ షాప్ పైన రిజిస్ట్రేషన్ ఉన్నది మనం తీసుకెళ్తే ఇక్కడ వాళ్ళు ఒక కార్డ్ అనేది మన పేరు మీద ఇష్యూ చేసిస్తారు. అది ప్రాసెస్. ఫైనల్గా తీసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొని బిల్లింగ్ సెక్షన్కి వచ్చాము. ఇది బిల్లింగ్ సెక్షన్, ఒక లైన్ ఉంటుంది పొడవుగా. తర్వాత ఇటు సైడ్ డిఫరెంట్ ర్యాక్స్లో ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, బకెట్స్, వాట్ ఎవర్ ఏవేవి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మనం చూస్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్ కూడా వచ్చేసాము. అంత షాపింగ్ అయ్యేపాటికి నైట్ అయిపోయేసింది. తర్వాత ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. షాపింగ్ అంతా అయిపోయేసరికి ఎప్పుడు బిల్లింగ్ అయిపోయి బయట వెళ్ళిపోతామా, కొంచెం ఫ్రెష్గా ఉండే ఎయిర్ పీల్చుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని బయట వచ్చేసాము. ఇది అవుట్ సైడ్. బిల్ ఈ విధంగా వాళ్ళు చెక్ చేస్తారు. అవుట్ సైడ్ కూడా ఈ విధంగా కొన్ని సోంపు డిఫరెంట్ వెరైటీస్ పెట్టినారు. కావాలంటే తీసుకోవచ్చు. దీనికి ఇక్కడే బిల్లింగ్ ఉంటుంది. ఈ విధంగా తీసుకొని వచ్చేసాము. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్. ఇక్కడ అవుట్ సైడ్ ఉన్నాయి స్నాక్స్ కూడా వచ్చి తీసుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ అండ్ ఆల్. బాయ్.